వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో వికారాబాద్, దామగుండం అడవులకు సంబంధించిన విషయాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. అసలుకి వికారాబాద్‌లోని దామగుండం అడవుల్లో ఏం జరుగుతుంది? అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? లేదా వాళ్ళకి సంబంధించి అక్కడ జరగబోయే విషయాలకు సంబంధించి ఏవో ప్రొటెస్ట్‌లు కూడా జరుగుతున్నాయి. అసలుకి ఈ విషయాలేంటి? వాటికి సంబంధించిన అంశాలేంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మన అతిథి రుచిత్ ఆశా కమల్. తను యాక్టివిస్ట్ అండ్ క్లైమేట్ ఫ్రంట్ మెంబర్ కూడా. ఆయనతో మాట్లాడి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే రుచిత్ గారు. నమస్తే అన్న. ముందుగా మీ గురించి మీరు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్‌లీ మీరు ఈ స్పేస్ ఇచ్చినారు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు. ఎట్లా పర్యావరణము ప్రజలను దెబ్బతీస్తుందనే అంశం మీద మేము దేశవ్యాప్తంగా పనిచేస్తాము. దానిదే ఒక లోకల్ చాప్టర్ ఉంది హైదరాబాద్ అని చెప్పి. ఇక్కడ యువత ఇంకా కొంతమంది సీనియర్ సిటిజన్స్ అందరం కలిసి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఈ దామగుండం ఇష్యూకి సంబంధించి, జియో ట్రిపుల్ వన్‌కి సంబంధించి, చేవెళ్ళ బనియన్స్, మన్నెగూడ నుంచి హైదరాబాద్ వరకు వచ్చే ఏదైతే హైవే ప్రాజెక్ట్ ఉందో దానికి విరుద్ధంగా గూడా పనిజేయడం జరిగింది. ఇన్ టోటల్ పర్యావరణాన్ని డిస్ట్రాయ్ చేసే ఏదైతే డెవలప్‌మెంట్ మోడల్ ఉందో, అదొక్కటే కాకుండా సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు పోయే ప్రాసెస్‌లో ఉన్నా నేను. దామగుండం అంశానికి సంబంధించి చూసుకుంటే మనకి 80 కిలోమీటర్ల దూరంలోనే హైదరాబాద్‌కి దగ్గరగా ఉంది. అండ్ ఆక్సిజన్ మనకు ఎక్కువగా అక్కడి నుంచే సప్లై అవుతుందని వింటున్నాం మనము. అండ్ తెలిసిన విషయమే. అయితే ఈ తెలంగాణలో ప్రస్తుతానికి వాతావరణం ఎలా ఉంది? ముందుగాల మనము దామగుండం ఫారెస్ట్ గురించి కొద్దిసేపు మర్చిపోదాము. అన్ని అడవుల గురించి కొద్దిసేపు మర్చిపోయి, తెలంగాణ ఎక్కడుంది, దేశం ఎక్కడుంది, ప్రజలెక్కడున్నారో ఆలోచిద్దాం. తెలంగాణలో ఒక 2 వారాల క్రిందటనే వరదలు రావడం వల్ల ఎంతమంది చనిపోయినారో ఒక్కసారి లెక్కలు దిద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన వరదల వల్ల మోర్ దెన్ 50 మంది తమ ప్రాణాలను నిడిచినారు కేవలం 3 రోజులలో. మీదికెళ్ళి ఇదే హీట్ వేవ్ అని ఉంటది. అంటే ఏదైతే హీట్ అంటే వేడి రావడం వల్ల చాలా మంది ప్రజలు తెలంగాణలో తమ ప్రాణాలను ఇడిచినారు. ఈ ప్రజలెవరు? ఏసీలు ఉండేటోళ్ళా? లేకపోతే బయట ఉండేటోళ్ళా? ఎవరెవరైతే హీట్ వేవ్ వల్ల ఎఫెక్ట్ అయితున్నారో, ఎవరెవరైతే వడదెబ్బల వల్ల ఎఫెక్ట్ అయితున్నారో వీళ్ళందరూ కన్‌స్ట్రక్షన్ వర్కర్‌లు. అంటే ఇల్లు కట్టే మేస్త్రీలు, అక్కడ కూలి పని చేసుకునేటోళ్ళు, లేకపోతే ర్యాపిడో డ్రైవర్లు వీళ్ళందరే. వర్కింగ్ క్లాస్ అంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఎక్కడున్నారు? వాళ్ళిప్పుడు పర్యావరణం వాళ్ళని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందంటే, దెబ్బ కొడుతుంది మరీ ఘోరంగా. ర్యాపిడో డ్రైవర్లు చాలా మంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఒకటి బండి తోలుతాడాయన. బండి తోలేటప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తది. అక్కడి నుంచి టాక్సిక్ గ్యాసెస్ అన్నీ బయటకు వదులుతా ఉంటది. ఆ ఎన్వైర్న్‌మెంట్ ఉన్నంక గూడా హెల్మెట్ ఏసుకుంటాడు. మీద నుంచి టెంపరేచర్ చాలా ఘోరంగా కొడతా ఉంటది. ఒక రికార్డ్ బ్రేకింగ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ సంవత్సరము తెలంగాణలో అత్యధిక టెంపరేచర్ రికార్డ్ అయింది. 47 డిగ్రీస్ అత్యధిక టెంపరేచర్ రికార్డ్ అయింది. పోయిన సంవత్సరము 2023లో 43% హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది. టెంపరేచర్ పెరగడానికి రీజన్ ఏందనేది మనం గనక పరిశీలిస్తే దానికి కారణం వాతావరణంలో మార్పు. తెలంగాణలోనే గాదు మన దేశ రాజధాని ఢిల్లీ ఏదైతుందో ఆ ఢిల్లీలో ఏం జరుగుతుంది? దాన్ని కంపేర్ చేద్దాం మనం ఒకసారి. ఢిల్లీ మొత్తం పొల్యూటెడ్ సిటీ అని జెప్పి అక్కడ మొత్తము అక్కడ గాలంతా పొల్యూట్ అయిపోయింది. కొంతమంది ఏమని చెప్తా ఉంటారంటే సెలబ్రిటీలు ఢిల్లీ గాలి పీల్చుకుంటే 100 సిగరెట్లు తాగినట్టు అంటూ చెప్తా ఉంటారు. సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తా ఉంటారు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఒక ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఒక స్టడీ జేసినారు. వాళ్ళు ఢిల్లీలో అసలు ఇప్పటి వరకు ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంతమంది చనిపోయినారని లెక్కలు తీస్తే ప్రతి సంవత్సరం 12,000 మంది చనిపోతున్నారు. హైదరాబాద్‌లో ఎంతమంది చనిపోతున్నారు అంటే 1500కి పైగా ప్రజలు హైదరాబాద్‌లో ప్రాణాలు ఇడుస్తున్నారు. మనం గూడా ఏం జూస్తున్నాం? ఢిల్లీ లెక్క మనం గూడా మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టేద్దాం. మనం గూడా డెవలప్డ్ సిటీ అయిదామని అనుకుంటున్నాం. వేడిని పెంచే మోడల్ ఆఫ్ డెవలప్‌మెంట్ వైపు పోతే ఇదే రిజల్ట్‌ని మనం ఫేస్ జేస్తాము. ఇదంతా ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ గురించి మాట్లాడినాం. మనం సిటీ‌లో ఉన్న ప్రజల గురించి మాట్లాడినాము. కూలి పని చేసుకునేటోళ్ళ గురించి మాట్లాడినాము. మరి ఫార్మింగ్ గురించి ఎవరు మాట్లాడాలి? మన జనాభాలో ఎంతమంది రైతు కూలి పని చేసుకుంటా బతుకుతున్నారు? ఎంతమంది వ్యవసాయం చేసి బతుకుతున్నారు? కౌలుకు చేసి ఎంతమంది బతుకుతున్నారు? వాళ్ళు ఆల్రెడీ పొలంలోకి పోయి కష్టపడి వాళ్ళకి ఏం మునాఫా వస్తలేదు. ఏ ప్రాఫిట్ వస్తలేదు. రైతు ఏంటి సాగు చేయడం వల్ల. మీదికెళ్ళి వాతావరణంలో మార్పు రావడం వల్ల లాస్ ఫేస్ అయితది. వేడి పెరగడం వల్ల పురుగులు ఎక్కువైతాయి. పెస్టిసైడ్ ఎక్కువ పెట్టాలె. ఈ వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల ఎటువంటి రోగాలు అంటే మనం ఆల్రెడీ కరోనా అనే చాలా పెద్ద మహమ్మారిని ఎదుర్కొన్నాం. అంతకు మునుపు గూడా ఇట్లాంటివి మన పూర్వీకులు ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుతానికొచ్చి మరీ దారుణంగా ఉన్నాయి. సో ముందు ముందు మన మీద కావచ్చు, లేదంటే మన తర్వాతి తరం కావచ్చు, వీళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడబోతుంది? వాతావరణ మార్పు వల్ల వచ్చే ఏదైతే వేడి పెరగడం వల్ల చాలా ఎఫెక్ట్స్ అయితున్నాయి.
హార్ట్ స్ట్రోక్ అని వినుంటారు. చాలా మంది హార్ట్ అవును. స్ట్రోక్ వల్ల అవును. చనిపోతారు. కరెక్ట్. ఇది ఒక్కటే కాకుండా మల్టిపుల్ డిసీజెస్ అయితే ఉన్నాయి. ఏదైతే కరోనా గాని, లేకపోతే ఇబోలా గాని ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? మనం అడవులని మొత్తం నరుక్కుంటా మన ఇల్లులని అక్కడ కన్‌స్ట్రక్ట్ జేస్తాము. ఆ జంతువులకి మనకి దగ్గర మనమిద్దరం దగ్గరకయినప్పుడు కొన్ని అట్లాంటి డిసీజెస్ ఒస్తాయి. మనము హెల్త్ గురించి ఆలోచించట్లేము. మనం ఎన్వైర్న్‌మెంట్ గురించి ఆలోచించట్లేము. మనం మన ఎన్వైర్న్‌మెంట్‌ని ఆలోచించి మనము మన హ్యాబిట్స్‌ని పెట్టుకుంటే దాన్ని బట్టి ఉంటది గదా! మనం దగ్గరైపోతున్నాము. వాటికున్న డిసీజెస్ మనకొస్తాయి. మనకొచ్చినవన్నీ స్ప్రెడ్ అయిపోతాయి. కొన్ని సైంటిఫిక్ రిపోర్ట్స్ ఏమని అంటున్నాయంటే, వేడి పెరగడం వల్ల అంటార్క్టికా కాంటినెంట్ కింద కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఆ ఐస్ అనేది ఫ్రీజ్ అయింది. అంటార్క్టికాలో ఉన్నది. ఫ్రీజ్ అయినప్పుడు ఎప్పుడైతే ఫ్రీజ్ అయిందో చాలా డిసీజెస్, చాలా వైరసెస్ దాంట్లో హైబర్నేట్ అయ్యున్నాయి. అంటే అక్కడనే పూడ్చుకొని ఉన్నాయి. ఇప్పుడు వాతావరణంలో జరిగిన మార్పు వల్ల ఆ టెంపరేచర్ పెరగడం వల్ల ఐస్ అంతా మెల్ట్ అయితుంది. మెల్ట్ కావడం వల్ల అక్కడి నుంచి ఉండే వైరసెస్ అవన్నీ మెల్లమెల్లగా స్ప్రెడ్ అయితాయని జెప్పి సైంటిస్ట్‌లు అంటున్నారు. నేననట్లేదు. అయితే ఇప్పుడు దామగుండంలో ముఖ్యంగా రాడర్ స్టేషన్. ఈ రాడర్ స్టేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వ్ ఫారెస్ట్ దాదాపుగా నామరూపం లేకుండా పోతుంది. దీనికి సంబంధించి ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి. యాక్టివిస్టులు ముందుకొస్తున్నారు. మీరు కూడా దీనిలో భాగం పంచుకొని మీ వంతుగా మీరు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అసలకి రాడర్ స్టేషన్ అంటే ఏంటి? అసలు దీని అవసరం ఏంటి? దామగుండం ఫారెస్ట్‌కి సంబంధించి చాలా మంది చాలా విధాలుగా ఎఫర్ట్స్‌నయితే పెడుతున్నారు. అడవిని రక్షించాలన్న నినాదము ఇంత పెద్దగా తెలంగాణలో నాకు తెలిసినంత వరకైతే ఎప్పుడు రాలేదు. కాబట్టి ముందు మనము ఆ వాయిస్ ఏదైతే లేస్తుందో ఆ వాయిస్‌ని మనం అప్రిషియేట్ జేయాలి. అసలు దామగుండం ఫారెస్ట్‌లో ఈ రేడార్ ప్రాజెక్ట్ ఒస్తుంది. ఈ రేడార్ ప్రాజెక్ట్ వల్ల ఏమైతుంది? ఇప్పుడు సర్కార్ ఒక పేపర్ విడుదల జేసింది. దాంట్లో ఏమని అంటున్నారంటే ఈ 2900 ఎకర్స్‌లో యాంటీనా పార్క్ 1400 ఎకర్స్‌లో ఉంటదంట. దాని తర్వాత టెక్నికల్ ఏరియా ఒక 1090 ఎకర్స్‌లో, ఇంకా ఆఫీస్, ఇంకా రెసిడెన్షియల్ ఏరియా. అంటే అక్కడ పనిచేసే వాళ్ళ కోసము 310 ఎకరాలలో ఆఫీస్ ఏరియా కట్టుకొని వాళ్ళుంటారంట. దాని తర్వాత సేఫ్ జోన్. సేఫ్ జోన్ ఎందుకు? ఏమైతదాడ? నాకర్థం కావట్లే. మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు. మీరేమన్నా అష్యూర్ చేస్తున్నారు. ఏముండదక్కడ. ఏ సెక్యూరిటీ థ్రెట్ రాదని అంటున్నారు. అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. మరి సేఫ్ జోన్ 100 ఎకరాలే ఎందుకుంది? మీరు అరౌండ్ 2900 ఎకర్స్‌లో ప్రాజెక్ట్ కడతారు. మా ప్రజలు 60,000 మంది ప్రజలు ఎవరైతే ఆ 20 గ్రామాలలో అదే కదా! బతుకుతున్నారో వాళ్ళకి సేఫ్టీ జోన్ 100 ఎకరాలా? 2900 ఎకరాల్లో ప్రాజెక్ట్ చేసుకుంటా 100 ఎకరాల సేఫ్టీ జోన్ ఎందుకు? తర్వాతి క్వెషన్ ఏందంటే, నువ్వు 1400 ఎకర్స్‌లో యాంటీనా పార్క్ కడుతున్నావు అని అన్నావు. మొన్న మా వాళ్ళు నిరసన చేసినారు. హైదరాబాద్‌లో. మా ఇతర ప్రజా సంఘాలు అందరి సంఘీభావంతోని ఒక నిరసన చేయడం జరిగింది. అక్రాస్ 1500 మంది ప్రజలు అడవిని రక్షించుకోవడానికి ముందుకొచ్చినారు. వచ్చి అక్కడున్న లోకల్ ప్రజలను రక్షించుకోవడానికి ముందుకొచ్చినారు. వాళ్ళొచ్చిన రోజే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. రెస్పాన్స్ భయపడిపోయి. ఏందిరా భయ్ ప్రజలందరూ లేస్తున్నారు. ఇప్పటి వరకు ఫారెస్ట్ గురించి ఎవరు మాట్లాడలేదనుకోని వాళ్ళు వాళ్ళ భ్రమలున్నారు. కానీ ప్రజలు లేచి కొట్లాడితే, లేచి ఒక ప్రెస్ రిలీజ్ చేసి ఏమంటారంటే, 12,00,000 చెట్లని నరికే హ్మ్. ఏదైతే న్యూస్ ఉందో అది ఫేకు. 1,90,000 చెట్లనే నరకబోతున్నామని వాళ్ళంటున్నారు. ఫస్ట్‌లీ వాళ్ళ చెట్ల లెక్కలేందో వాళ్ళకే తెలవాలి. ప్రజలందరూ అడవిని రక్షిస్తామని ముందుకొస్తే, నువ్వు వాళ్ళకి విరుద్ధంగా ఏమనంటున్నావు ఈరోజు? ఇక్కడ 12,00,000 కాదు 2,00,000 చెట్లు కట్ చేస్తున్నామని అంటున్నావు. ప్రజలకు విరుద్ధంగా నిల్చుంటుంది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. 1400 ఎకర్స్‌లో యాంటీనా పార్క్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. 1400 ఎకర్స్‌లో ఉన్న ఫారెస్ట్‌ని ఎగ్జిస్టింగ్ రిజర్వ్ ఫారెస్ట్‌ని డిస్టర్బ్ చేస్తారు. దాని తర్వాత టెక్నికల్ ఏరియా అని అంటున్నారు. టెక్నికల్ ఏరియాలో 1090 ఎకర్స్. టెక్నికల్ ఏరియా అంటే ఏంది? సరే నేవీ డిపార్ట్‌మెంట్, నేషనల్ సెక్యూరిటీ మీరు మాకు ఆ డీటెయిల్స్ చెప్పరు. సరే చెప్పక్కర్రి. ఏం అవసరం లేదు. 1990 ఎకర్స్‌లో వాళ్ళు ఇంకా ఈ ఫారెస్ట్‌ని డిస్టర్బ్ చేస్తున్నారు. దాని తర్వాత ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ పర్పసెస్ కోసమంట 310 ఎకరాలలో వీళ్ళు ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారంట. 300 ఎకరాలలో ఎంతమంది పని చేస్తారయ్యా అంటే, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఉంటది కదా! వాళ్ళిచ్చిన ప్రెస్ రిలీజ్‌లోనే 3000 కంటే ఎక్కువ మంది ఉంటలేరు. లోకల్స్ కళ్ళ ముందలనే ఒక 3000 మందికి 300 ఎకర్‌లో ఒక సూపర్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ. అక్కడున్న లోకల్ ప్రజల పరిస్థితేమో ఘోరంగా అక్కడనే ఉంది. డిస్‌ప్లేస్. ఏం మారలేదు. వాళ్ళు ఇంకొకటేమంటున్నారంటే, ఎన్వైర్న్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అని ఉంటది. ఏ ప్రాజెక్ట్ జరిగినా పర్యావరణం ఎట్లా దెబ్బతింటుంది అని జెప్పేసి మనం ఒక రిపోర్ట్ తయారు జేయాలి. ఎవరైనా అది ప్రైవేట్ ఎంటిటీ అయినా, పబ్లిక్ ఎంటిటీ అయినా ఎవ్వరైనా గాని రిపోర్ట్ తయారు జేసి అది ప్రజల ముందు పెట్టాలి.
పెడితే అక్కడున్న ప్రజలు లేకపోతే ప్రజా సంఘాలు పరిశీలిస్తాయి. నిజంగానే పర్యావరణం ఇంత దెబ్బతింటుంది. వీళ్ళు ఇట్లాంటి మెజర్ తీసుకొని ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారన్నట్టు ఈ పాలిసీ ప్రకారం ఎన్వైర్న్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్‌ని విడుదల చేయాలి. హైకోర్ట్ పిటిషన్‌లో ఏమని రిప్లై ఇస్తదంటే, ఇది నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. అంటే దేశ భద్రతకి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి మేము ఆ పేపర్‌ని మేము సీల్డ్ బ్యాగ్‌లో పెట్టి మేము ఎంఓఎఫ్‌సిసికి ఇచ్చినాం అని అంటున్నారు. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్‌కి, యూనియన్ గవర్నమెంట్‌కి ఇచ్చినా అని అంటున్నారు. ఇక్కడ ఇదేదైతే ప్రాజెక్ట్ జరుగుతుందో, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటి వరకు పబ్లిక్ హియరింగ్ జరగలేదు. మీదికెళ్ళి లాస్ట్ ఒక పాయింట్ ఈ రేడార్ ప్రాజెక్ట్‌కి సంబంధించి, ఎట్లా ఈ రేడార్ ప్రాజెక్ట్ ప్రజలను ఎఫెక్ట్ చేస్తది. కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఏందంటే, వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ లో ఫ్రీక్వెన్సీ, వెరీ లో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటది. వెరీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్ట్ ఇది అని అంటున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండేవి ఇవి ఉంటాయి గదా! అవేందంటే చాలా పెద్ద ఫ్రీక్వెన్సీస్. ఇది ఏంది చాలా లో ఫ్రీక్వెన్సీస్. చాలా మైన్యూట్, చాలా నానోగుంటది. అసలు మనకి కంటికి కనిపియదు. ఇది చాలా తక్కువ ఉండడం వల్ల మన బ్లడ్ లోపల కూడా ట్రావెల్ చేస్తదిది. మన బాడీ లోపల నుంచి బ్లడ్ లోపల నుంచి ట్రావెల్ చేస్తది ఈ తరంగాలు. ఎంత గుచ్చుకుంటూ పోతది లోపల నుంచి మనకది తెలవదు. దానికున్న ఎఫెక్ట్‌లు చాలామంది సైంటిస్ట్‌లు 'బాబురావు' గారు గానియండి, నేను వాళ్ళ విషయాలనే కోట్ చేస్తున్నా. నేను సొంతంగా ఏం క్రియేట్ చేస్తలేదు. 'బాబురావు' గానివ్వండి, లేకపోతే 'పురుషోత్తం రెడ్డి' గారు, లేకపోతే 'సుబ్బారావు' గారు వీళ్ళందరూ పర్యావరణవేత్తలు వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇది చాలా హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తదని అంటున్నారు. నేను దాన్నే రికార్డ్ చేయాలని అనుకుంటున్నా. సో, ఇన్ టోటల్ ఈ రేడార్ ప్రాజెక్ట్ ఏందంటే డెఫినిట్‌గా 60,000 మంది ప్రజలనే కాకుండా తెలంగాణ మొత్తానికే ఎఫెక్ట్ చేస్తది. ఓన్లీ నేను రేడార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను. ఇంకా అడవి గురించి మాట్లాడలే. ఆ అడవి ఏదైతుందో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాలకి లైఫ్ లైన్ ఆ అడవి. ఇప్పుడు అనంతగిరి కొండల్లో వర్షాలు పడడం వల్ల అక్కడున్న వాటర్ అంతా గ్రాస్ప్ అయ్యి, ఆ ఫారెస్ట్‌లో ఉన్న వాటర్ అంతా మెల్లగా నదులుగా మారి ఒకవైపు నుంచి కర్ణాటక, ఇంకొక వైపు నుంచి తెలంగాణకొస్తది. సో, ఈ పాయింట్‌ని మిస్ అయిపోయారు. పాపం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వోళ్ళు స్కిప్ కొట్టేసిర్రు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఏంటి ఎన్వైరాన్మెంట్ డిపార్ట్‌మెంట్ వోళ్ళు గూడా స్కిప్ కొట్టేసారు. వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం. సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉండే సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే పాపం చ ఎట్లొచ్చిర్రో తెలవదు. ఎట్లా క్లియర్ చేసిర్రో తెలవదు. సో, ఇదొక ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ ప్రజలు తాగే నీళ్ళని వీళ్ళు డిస్టర్బ్ చేసేస్తున్నారు. తెలంగాణ ప్రజలు సాగునీరుని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇన్ టోటల్ ఇదొక పాన్ ఇండియా ఇష్యూ. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక తాగే నీళ్ళని ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? వాటి చోక్ పాయింట్ అదే అసలు మెయిన్ ఎక్కడి నుంచైతే నీళ్ళొస్తుందో దాన్ని నువ్వు డిస్ట్రాయ్ చేసేస్తే నీళ్ళే రావు. ఆహ్, రాడార్ ప్రాజెక్ట్ గురించి ఒక 2 మాటలు అసలు వాట్ ఈస్ దిస్ అనేది? రేడార్ ఏంటంటే ఒక టెక్నికల్ మెషిన్ అది. అదేం చేస్తదంటే తరంగాలు అదొక డిఫరెంట్ టెక్నికల్ సిస్టమ్. ఆ సిస్టమ్ నుంచి ఏదైతే తరంగాలు ప్రొడ్యూస్ అయితాయో, ఆ ప్రొడ్యూస్ అయిన తరంగాలు ఒక పర్సన్‌కి రీచ్ అయితది. లేకపోతే ఇంకొక టెక్నికల్ గ్యాడ్జెట్‌కి రీచ్ అయితాయి. ఈ కేస్‌లో వీఎల్ఎఫ్ రేడార్ ప్రాజెక్ట్‌లో ఏంటంటే, ఈ తరంగాలెళ్ళి సబ్‌మరీన్స్‌కి గానీ, లేకపోతే షిప్స్‌కి గానీ, ఈ తరంగాలు రీచ్ అయితాయి. అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మెసేజ్ పంపించే ఆహ్, ప్రాజెక్టే ఇది. చిన్న ఎయిర్‌టెల్ సిమ్ టవర్ పెడితేనే చాలా మంది హెల్త్ ఎఫెక్ట్ అయితది. అట్లాంటిది సబ్‌మరీన్‌లకి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్‌మరీన్‌లకి మనం తరంగాలు పంపియాలంటే ఎంత స్ట్రాంగ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బతికితే గాని, రెక్కాడితే గాని డొక్కాడట్లేదు. అట్లాంటప్పుడు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వల్ల అసలుకంత ఎటువంటి లాభాలున్నాయి? అండ్ ఈ చర్య ఏదైతే ఉందో దీన్ని ఏ రకంగా మనం పిలవచ్చు? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వేరే చోట జరిగితే దానికొక డిఫరెంట్ కామెంట్ ఇస్తుండే. ఈ ప్రాజెక్ట్ నువ్వు అడవినే నరుకుతున్నావు. అది నార్మల్ అడవి గాదు. 2900 ఎకరాలలో అడవి నరుకుతున్నావు. కొన్ని న్యూస్ రిపోర్ట్‌లు 12,00,000 చెట్లని అంటున్నాయి. కొంతమంది ఏమంటున్నారు, దేశంలో అతిపెద్ద డిఫారెస్టేషన్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. మీదికెళ్ళి ఇది నార్మల్ అడవి గాదు, చిన్న అడవి గాదు, నువ్వు చేయబోయే డిస్ట్రక్షన్ చిన్నది గాదు. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫారెస్ట్ విత్ లాట్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఇట్. ప్రకృతిని ప్రేమించారు పొలిటీషియన్స్. వాళ్ళకి గావాల్సింది పైసలు, వాళ్ళకి గావాల్సింది ఇవి ఇతర విషయాలు గాబట్టి, ఈ ప్రేమ గురించి మాట్లాడట్లేదు. ఆ పొలిటీషియన్ తాగే నీళ్ళు ఏదైతే ఉంటదో, ఆ నీళ్ళని గూడా డిస్టర్బ్ జేస్తున్నాడు. ఇన్ టోటల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దామగుండం ఫారెస్ట్, ఇట్ ఈస్ అ మల్టిపుల్లీ డిస్క్రిమినేటివ్ ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ తెలంగాణ పీపుల్స్ హెల్త్. ద థింగ్స్ విచ్ వి ఆర్ నాట్ విల్లింగ్ టు హ్యావ్ హియర్ ఆర్ ఆల్రెడీ హ్యాపెండ్ అనుకుందాం. అలా అయినప్పుడు ఎటువంటి పరిస్థితుల్ని మనం చూడబోతున్నాం? ఎలా అసలకి ఎలా ఉండబోతుంది అసలకి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ప్రజలందరూ సిద్ధంగుండాలి. 47°C ఈ సంవత్సరం వచ్చింది. ఇంకొక సంవత్సరం అట్లనే పెరుగుతా ఉంటది. నువ్వు అతి పెద్ద ఫారెస్ట్‌ని నరికేసినావనుకో,
దాని తర్వాత ఇంకా టెంపరేచర్ పెరిగిపోతది. హైదరాబాద్‌లో వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నదంతా ఆ జియో ట్రిపుల్ వన్ ఏరియాలో ఉన్న కొంచెం కొంచెం చెట్ల ప్యాచు, దాని తర్వాత అనంతగిరి కొండలే తప్ప వేరే చిన్న చిన్న ప్యాచెస్ తప్ప మిగతావి గాదు. మీది నుంచి డెఫినిట్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే పాలెన్ గ్రెయిన్ ఎఫెక్ట్ అని ఉంటది. పాలెన్ అంటే ఏంటంటే చెట్ల సీడ్స్ ఉంటాయి చాలా చిన్న హ్మ్. ఫ్లవర్స్‌లో. ఆ సీడ్స్ ఏదైతే ఉంటదో నువ్వు అక్కడ అంత పెద్ద డిఫారెస్టేషన్ చేయడం వల్ల అవన్నీ సీడ్స్ డిస్‌ప్లేస్ అయిపోయి అవన్నీ ఆకాశంలో కలిసిపోయి విపరీతంగా స్ప్రెడ్ అయితా ఉంటాయి. అదంతా ప్రజల ఊపిరితిత్తుల్లోకి పోయి చాలా డెఫినిట్‌గా ఒక పెద్ద క్రైసిస్ అయితే వస్తది. అక్కడున్న లోకల్స్ ఫస్ట్ దాని తర్వాత తెలంగాణలో ఉన్న ప్రజలందరి మీదకి వస్తది. ఈ దామగుండం ఫారెస్ట్ ఒక్కటే గాదు. అవర్ ఫైట్ ఈస్ అగైన్స్ట్ ద డిస్ట్రక్టివ్ డెవలప్‌మెంట్ అంతే. మనం ఇదొక్కటే గాదు. ఎక్కడెక్కడైతే పర్యావరణాన్ని నాశనం జేస్తూ, ఎక్కడెక్కడైతే ప్రజల హక్కులని నాశనం జేస్తూ ఏదైనా ప్రాజెక్ట్ జరిగితే, దానికి విరుద్ధంగా నిల్చోవాల్సిన అవసరం ఉంది ఈరోజు డేట్‌ల. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొన్ని వందల ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. ప్లాంట్ స్పీషీస్ విచ్ ఆర్ మెడిసినల్. దామగుండం ఏదైతే టెంపుల్ ఉందో, ఆ టెంపుల్‌లో అక్కడున్న స్వామీజీ అని ఒకాయన ఉంటాడు. సత్యానంద స్వామీజీ అని. ఆయన ఏం చేస్తాడంటే అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్‌ని యూజ్ చేసుకుంటూ ఆరోగ్యమైన ఫుడ్‌ని తయారు చేసి అక్కడ అందరికి సప్లై చేస్తాడు. కాబట్టి చాలామంది ఎవరెవరైతే ఆరోగ్యంతోని దెబ్బతింటారో ఇతర ప్రాంతాలు తెలంగాణనే కాకుండా ఇతరితర దగ్గర నుంచి వచ్చి గూడా ఇక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్‌ని యూజ్ చేసుకుంటారు. మనకింక దొరకదు. మీది నుంచి అక్కడున్న కొన్ని వేల ఏవైతే జంతువులున్నాయో మీకు డియర్స్ గూడా ఉన్నాయి అక్కడ చాలా పికాక్స్ ఉన్నాయి. ఇంకా నీల్‌గాయ్స్ గూడా ఉన్నాయి. ఇంకా ఇతర జంతువుల స్పీషీస్ ఉన్నాయి. వెరీ రేర్ స్పీషీస్. వెరీ రేర్ స్పీషీస్ ఉన్నాయి. వాటన్నిటి లైఫ్ గూడా మనము నాశనం చేసినట్టయితది. అదొక చాలా ఇంపార్టెంట్. ప్లస్ అక్కడున్న ప్రజలెవరైతే ఉన్నారో, అక్కడున్న వాళ్ళు కౌలుకి పనిచేసేవాళ్ళు, అక్కడున్న ప్రజలందరూ వాళ్ళకి కొన్ని వేల ఎకరాలు లేవు. వాళ్ళకి కొన్ని వందల ఎకరాలు లేవు. 1, 2 ఎకరాలలో సాగు చేసుకొని బతికేటోళ్ళు. కొండా విశ్వేశ్వరరెడ్డి అని ఒక ఎంపీ ఉన్నాడు. బీజేపీ ఎంపీ చేవెళ్ళ నుంచి. ఏమని అంటాడంటే, "ఇక్కడ ఇన్ని చెట్లు కట్ అయితలేవు." నేను మెకానికల్ ఇంజినీర్ అంట ఆయన. ఆయన మెకానికల్ ఇంజినీర్ కాబట్టి ఆయనకు తెలుసంట ఈ ప్రాజెక్ట్ ఏం జరుగుతుందో. నేను కోట్ చేసిన ఆయనకి. నేను పురుషోత్తం రెడ్డి గారు, సుబ్బారావు గారు, బాబురావు గారి సైంటిస్ట్‌ల కోట్‌నే నేను మళ్ళీ మీ ముందు పెట్టిన. ఆయనకి ఆ అవసరం ఏమొచ్చింది? ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వాళ్ళు ఒకసారి రీథింక్ జేయాలి. వాళ్ళేమని అంటున్నారు అదే వీడియోలో ఏమని మాట్లాడుతున్నారంటే, అక్కడున్న ప్రజలు మేత మేయడానికి పంపియరు. అంతే గదా! అని అంటుర్రు. 60,000 మంది ప్రజల క్యాటిల్ ఏవైతే జంతువులున్నాయో, అవన్నీ అక్కడ మేత మేయకపోతే ఆవులు, గొడ్లు ఇవన్నీ అక్కడికెళ్ళి మేత మేయకపోతే మరి ఏడికి పోతాయి అవి నాకర్థం గాదు. ఆయనకి ఈ వీడియోతోని గూడా జెప్పాలనుకుంటున్నా. కొంచెం క్లారిటీ తెచ్చుకోర్రి. మీరేందో ఫస్ట్. మెకానికల్ ఇంజినీర్‌లా అంటే విద్యార్థులు జూస్తున్నారు మీ వీడియోలని. తెలంగాణ ప్రజలంతా ఏంది పాతకాలం నిజాం దొరల కాలం అనుకుంటున్నారా? మాకు ఆ మాత్రం జ్ఞానం ఉంది. మెకానికల్ ఇంజినీర్ అనకుండా మీరేం చదువు చదివిర్రో జర సర్టిఫికేట్ జూపియర్రి. రేడార్ గురించి పెద్ద ఎక్స్‌పర్ట్ లెక్క మాట్లాడుతున్నారు గదా! ఆ రేడార్‌కి సంబంధించిన చదువులకు సంబంధించి సర్టిఫికేటో ఏదో ఒకటి బయట పెట్టి మాట్లాడుర్రి. అడ్డం వచ్చినట్టు మాట్లాడితే కాదు. అక్కడ 60,000 మంది ప్రజలున్నారు. మీకు స్పెషల్ ఇంట్రెస్ట్‌గా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిందేందంటే, అరే! ఆయన ఇన్ని రోజుల నుంచి ఇతరితర పార్టీలలో చాలా సార్లు మాట్లాడినాడు. చాలా ప్రజల ఇష్యూల గురించి మాట్లాడినప్పుడు, ఈ కోపం ఎందుకొస్తుందంటే ఆయన నుంచి ఎక్స్‌పెక్ట్ జేసినాం మేము. ప్రజలతో సపోర్ట్ నిల్చుంటాడని. చేస్తాడని. ప్రజలతో నిల్చుంటాడని ఎక్స్‌పెక్ట్ జేసినాము. ఇట్లా జేయడం కరెక్ట్ గాదు. విద్యార్థులతో నిల్చోవాలి. ఇప్పుడు 'రామ్మోహన్ రెడ్డి' అని అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు. దాని తర్వాత అక్కడున్న లోకల్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. 'రామ్మోహన్ రెడ్డి' ఆయనే కాంగ్రెస్ పార్టీ, ఈయనేమో బీజేపీ పార్టీ. వీళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పాలిసీ మేకర్స్ గదా! వీళ్ళు ఎవరి కోసం పాలిసీలు తయారు జేయాలె? అక్కడున్న ప్రజల కోసం పాలిసీలు తయారు జేయాలి. కానీ వీళ్ళేం జేస్తున్నారు? అక్కడున్న ప్రజలందరూ వద్దు అని అంటున్న ప్రాజెక్ట్‌కి విరుద్ధంగా మీరెందుకు నిల్చుంటున్నారు? సో, ఈ భూమి ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరైతే ఉన్నారో, వీళ్ళు వీళ్ళ భూమిని ప్రభుత్వం తీసుకునే హక్కు, లేదంటే ఒకవేళ తీసుకుంటే అట్లాంటి దానికి సంబంధించి ఏమైనా చట్టాలు గాని, అట్లాంటివేమైనా ఉన్నాయా మనకి? ఈ భూమి ముందుగాలే ఎండోన్మెంట్ ల్యాండ్ కిందుండే. 2700-9 13 ఆ గుడికి సంబంధించిన ల్యాండ్‌గుండే. అంటే గుడి ల్యాండ్ అంటే ఎవరిది ఆ ప్రాపర్టీ? ఆ టెంపుల్ అథారిటీ ఎవరుంటరు? అక్కడున్న లోకల్ ప్రజలే ఉంటారు. అంటే అది ఇన్ టోటల్ ఆ 20,000 మంది ప్రజలు 60,000 20 గ్రామాల్లో ఉన్న గ్రామాలు. 60,000 మంది ప్రజల ప్రాపర్టీ అది. నిన్ననే ఒక వ్యక్తి లోకల్‌గున్న వ్యక్తి మేము ఎప్పుడైతే సంతకాలు తీసుకోవడానికొచ్చినారో మా దగ్గర నుంచి, ఎప్పుడైతే అక్కడున్న జిల్లా కలెక్టర్ వచ్చి సంతకాలు తీసుకున్నాడో,
వచ్చి మీరు గనక మాట ఇనకపోతే తుపాకీ పెట్టి మరి సంతకాలు తీసుకుంటామని నేననట్లేదు. లోకల్ వ్యక్తి నిన్ననే మీడియా ముందుకొచ్చి ఒప్పుకున్నాడు. ఇది ఇట్లా అంటున్నారని. అసలు అప్రూవల్ ఈ ప్రాజెక్ట్‌కి ఇంత బెదిరించి తీసుకున్నారు. అవసరం ఏముందన్నా? మీరు ఇట్లా బెదిరిస్తే దేశ నేవీ డిపార్ట్‌మెంట్‌కి విరుద్ధంగా ప్రజలు తయారైతారు గదా! ఎందుకు ఇట్లాంటివి? ప్రేమతోని డీల్ జేయాలి గదా! ప్రజలతోని కన్సల్ట్ అయ్యి మంచిగా జెప్పాలి గానీ, బందూకు పెడతాం మేము మీరు మాటలు వినకపోతే అని ఎందుకంటున్నాడు ఆ వ్యక్తి? ఎందుకొచ్చి ముందుకి? ఇన్ని సంవత్సరాల నుంచి చాలా భయంలో బతికినాడాయన. యాదమ్మ అని ఊ ఊరి సర్పంచ్‌తో ఏదో జాబ్స్ వస్తాయని సంతకాలు తీసుకున్నారని ఏదో ప్రచారం అయింది. యాదమ్మ, ఇంకా యాదమ్మక్క అప్పుడు సర్పంచ్‌గా ఉండే. అయితే మేము ఎంప్లాయ్‌మెంట్ స ఇస్తాము. అవన్నీ మంచిగా డెవలప్‌మెంట్ అయితదని జెప్పిర్రు. చెప్పినా గాని అక్కడున్న ప్రజలు లేదు లేదు ఇవన్నీ కాని పని అంటే బెదిరించడం స్టార్ట్ జేసినారప్పుడు. అప్పుడు మేము మిమ్మల్ని బెదిరించైనా తీసుకుంటాం సంతకము అని జెప్పి అన్ అట్లాంటి పరిస్థితులలో అక్కడున్న ప్రజలు ఇప్పుడు గురించి గాదు గదా! ఇది 2007 సమయం గదా! అప్పటి నుంచి ఇగ అలా ప్రాసెస్ ఇప్పుడు ఇప్పుడు ప్రజలు గూడా విరుద్ధంగా నిల్చున్నారు. ఎవరెవరైతే ఆ సమయంలో దానికి దాన్ని భయపడి సిగ్నేచర్ ఇచ్చిర్రో వాళ్ళిప్పుడు లేదు లేదు అది కరెక్ట్ గాదు. మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు. మేమిప్పుడు దాన్ని రిజెక్ట్ జేస్తున్నాం అని అంటున్నారు. చాలా బ్యూటిఫుల్‌గా టెంపుల్ ల్యాండ్‌ని మంచిగా ఫారెస్ట్ ల్యాండ్‌కి కన్వర్ట్ జేసి, ఫారెస్ట్ ల్యాండ్ నుంచి నేవీకి కన్వర్ట్ జేసినారు. ఎంత ఘోరమంటే 2 ఇయర్స్ బ్యాక్ కొన్ని వందల ఎకరాలలో మంట పెట్టి కాల్చేసినారు చెట్లని. అప్పటికప్పుడు కలెక్టర్ దగ్గరికెళ్ళి అక్కడున్న లోకల్ స్వామి ఇంకా ఇతరితరులు కలిసి కోర్ట్‌లో కూడా పిటిషన్ ఏసి చాలా విషయాలు చేస్తే తర్వాత అది ఆగింది. ఇప్పుడు ఈ లోకల్ ఎమ్మెల్యే గూడా నేవీ వాళ్ళు కన్సల్ట్ అయ్యే కంటే ఎక్కువ ఈయనకే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈయనే ఢిల్లీకి పోయి కలుస్తున్నాడు. ఈయననే పోయి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏందంటే, రేవంత్ రెడ్డి గారు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వారి ప్రాజెక్ట్‌కి విరుద్ధంగా ఉన్నారు. మాకు తెలిసిన దాని ప్రకారము. కానీ ఈ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కంటిన్యూయస్‌గా రీచ్ ఔట్ అయితున్నాడు. కంటిన్యూయస్‌గా మీటింగ్స్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కంటిన్యూయస్ ఎఫర్ట్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆ లోకల్ ఎమ్మెల్యే రామ్మోహన్ అన్నకి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకో అర్థం కావట్లేదు. మీరు పీపుల్స్ రిప్రజెంటేటివ్ గదా! మీరు అక్కడున్న వికారాబాద్ ప్రజల రిప్రజెంటేటివ్ గదా! మరి వికారాబాద్ ప్రజలు ఒద్దు ప్రాజెక్ట్ అని అన్నప్పుడు మీరెళ్లి ఏమని మాట్లాడాలే? ఒద్దు మీరు వేరే చోట ఆలోచించాలని అనాలి. నేవీ డిపార్ట్‌మెంట్ వాళ్ళతోని చర్చలు చేసినాం మేము. ఎంత ఘనంగా మేము ఈ ఇనాగరేషన్ ప్రాజెక్ట్ జేయాలి అని ఆలోచిస్తున్నాము. దానికోసం పోయినా. అన్నా నువ్వు ఆడికెళ్ళి ఫస్ట్ నువ్వు నిరసనలో పార్టుండాలి లోకల్‌గా. సిద్ధ రామలింగేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో, ఇది 700 ఏళ్ల పురాతనమైన టెంపుల్. కానీ మరి అక్కడ అట్‌లీస్ట్ ప్రజల గురించి పట్టించుకోవడం పక్కన పెడితే, అక్కడ ఉన్నటువంటి ఈ దేవుడి ఆలయం ఏదుందో, దాని గురించైనా ఆలోచించాలి కదా! మరి అసలు దీని గురించి మీ ఒపీనియన్ చెప్పండి? అక్కడున్న లోకల్ ప్రజలు ఎళ్లి ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే రిలిజియన్‌కి సంబంధించి ఇప్పటివరకు దేశంలో రాజకీయాలు చేస్తుందో, ఆ పొలిటికల్ పార్టీని సంప్రదించినప్పుడు, ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళ నాయకులు లేదు, లేదు అని ఇంట్రెస్ట్ చూపియకపోవడం ఒక విషయము. డెఫినిట్‌గా వాళ్ళు ప్రౌడ్‌గా చెప్పుకుంటూ ఉంటారు. ఏమని? మేము హిందుత్వ ఐడియాలజీని మేము హిందువులను రక్షించడానికి ఉన్నాం. హిందూ కల్చర్‌ని రక్షించడానికి ఉన్నామని అంటున్నారు. డెఫినిట్‌గా డిమాండ్ చేస్తున్నా నేను ఈ ఇంటర్వ్యూ నుంచి బీజేపీ పార్టీ స్టాండ్ ఏంది? కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గదా! ఆయన ఏమని అంటున్నాడు? ఈ ప్రాజెక్ట్ సూపర్ ఉంది. చేయాలి దేశ భద్రత కోసం అని అంటున్నారు. మీకు మీ హిందుత్వ కల్చర్ ఇంపార్టెంటా? లేకపోతే ఆహ్, ప్రాజెక్ట్. ప్రాజెక్టా? ఇది ఒక్కసారి బీజేపీ పార్టీని క్వెషన్ చేస్తున్నా. మీరు ఎటువైపు నుంచుంటారు? నిజంగానే మతం థ్రెట్‌లో ఉందిక్కడ. దామగుండం గుడి థ్రెట్‌లో ఉంది. కానీ రారు. డిస్ప్లేస్‌మెంట్ ఏదైతే జరగబోతుందో, లేదంటే జరిగినా, ఒకవేళ ఫ్యూచర్‌లో ఇదయిన తర్వాత ఇదైనా, లేదంటే మనమైనా డిస్ప్లేస్ అయినప్పుడు లైఫ్ స్టైల్‌లో కావచ్చు, లైఫ్ స్టైల్‌తో పాటు సోషల్ బిహేవియర్ వీటిలో ఎటువంటి మార్పులు రావచ్చు? గ్రామంలో ఉన్న ప్రజలకు ఓన్లీ ఐడెంటిటీ అక్కడున్న గ్రామం. నిజంగా వాళ్ళ ఓన్లీ కమ్యూనిటీ, వాళ్ళ ఓన్లీ ఆధారం అక్కడున్న గ్రామం. అక్కడున్న గ్రామంలో చాలా తక్కువ మందికి చాలా ఒక 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 సెక్షన్ ఆఫ్ పాపులేషన్‌కి అసలు భూమే లేదు. భూమే లేని వాళ్ళకి ఆధారము ప్లస్ ఆ అధికారము, ఆ కమ్యూనిటీ వన్నెస్ ఇచ్చేది గ్రామం. ఆ గ్రామాల్లో నుంచి నువ్వు తీసుకెళ్ళి ఎక్కడనో పడేస్తా అంటున్నావు నువ్వు. తీసుకెళ్ళి ఎక్కడనో పడేస్తాడు. ఇక్కడ డిస్‌ప్లేస్‌మెంట్ జరగట్లేదు. కానీ ఇన్ ఫ్యూచర్ దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ డిస్‌ప్లేస్‌మెంట్. ఎందుకంటే, ఇప్పుడు నువ్వు ఈ రేడార్ ప్రాజెక్ట్ కడుతున్నావు. నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అని అంటున్నావు. 100 ఎకర్స్‌లో సేఫ్టీ జోన్ అని అంటున్నావు. అన్నదాని తర్వాత, రేపు కొద్ది సంవత్సరాలయిన దాని తర్వాత, ఇక్కడ ఏంటి నేషనల్ సెక్యూరిటీ రేపు తరంగాలు రావడం వల్లనో, ఇంకా ఇతర విషయాల వల్ల డెఫినిట్‌గా డిస్‌ప్లేస్ అయితారు. అంత పెద్ద ప్రాజెక్ట్‌లు పక్కన ఎవరుంటారు? సో, ఇదొక ఇంపార్టెంట్ విషయము. మీదికెళ్ళి
ఈ మోడల్ ఏదైతే ఉందో, ఈ డిస్‌ప్లేస్‌మెంట్ మోడల్ ఇదొక్కటే గాకుండా కేవలం తెలంగాణలోనే గాకుండా ఇన్ టోటల్ ప్రతి చోట ఫెయిల్ అయిపోయింది. డిస్‌ప్లేస్‌మెంట్ ఈస్ ఎ వెరీ ఫాల్టీ థింగ్. ఎవరు ఎక్కడుండాలో అక్కడుండాలి. ఎవరి మదర్‌లాండ్‌లో వాళ్ళుండాలి. అవసరమైతే ఇంకా వాళ్ళు గావాలంటే వాళ్ళు వేరే చోట్లకెళ్తారు గానీ, నువ్వు ఇంటెన్షనల్‌గా పుష్ చేయొద్దు. డిస్‌ప్లేస్‌మెంట్ వల్ల అది ఒక డిఫరెంట్ మెంటల్ స్ట్రెస్‌కి గురి తీస్తది. సో, ఇదొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ విచ్ నీడ్స్ టు బి డిస్కస్డ్. విచ్ ఈస్ నాట్ డిస్కస్డ్. రీహాబిలిటైజేషన్ జేసినప్పుడు నువ్వు మెంటల్ హెల్త్ గురించి ఎందుకు మాట్లాడవు? నువ్వు ఎకనామిక్ హెల్త్ గురించే మాట్లాడతలేవు. ఇంకా మెంటల్ హెల్త్ అంటే వాడి కల్చర్ గురించి మాట్లాడడు. ఇవన్నీ మాట్లాడరు. 2024లో ఈ సంవత్సరము వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్న ఉన్నారో వీళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏందంటే పర్యావరణానికి సంబంధించి ఒక సీరియస్‌నెస్ లేదు. ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ చెప్తున్నదేందంటే వి ఆర్ ఇన్ ఎ ఫేజ్. మనం ఒక సమయంలోకి ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. ఒక 10, 15 సంవత్సరాలకు ముందే మనం ఈ ఫేజ్‌లో అయిపోయినాం. మనం ప్రతి సంవత్సరము, ప్రతి నెల ఒక పర్యావరణానికి సంబంధించిన విపత్తు వల్ల చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి పర్యావరణానికి సంబంధించి ఎక్కడ పర్యావరణాన్ని నాశనం చేసినా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఏదో క్లైమేట్ ఫ్రంట్‌లో ఉన్న యువత కొంతమంది కంటిన్యూయస్‌గా ప్రొటెస్ట్ చేసిన దాని తర్వాత పాపులారిటీ రావడం, దాని తర్వాత ముందుకొచ్చి మాట్లాడడం గాదు. మీకు లోపల ఇంటర్నల్‌గా సీరియస్‌నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూసిన దాని తర్వాత మీరేం చేయకుర్రి. హౌ మెనీ హౌ మెనీ పీపుల్ ఆర్ డెడ్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ థిస్ ఇయర్. టేక్ ఎ రిపోర్ట్. ఇన్ టోటల్ ప్రతి ఒక్క ప్రజా సంఘము పర్యావరణంని ఒక సీరియస్ యాస్పెక్ట్‌గా గుర్తించి ముందుకు పోవాలి. ఎప్పుడో ఒక పర్యావరణంకి సంబంధించిన పోరాడేటోళ్ళు వచ్చి మాట్లాడితే గాని లేచి నిల్చోవడం గాదు. సేవ్ దామగుండం ఫారెస్ట్ ఈస్ ఆర్ మూవ్‌మెంట్. ఈ ఏదైతే ఉద్యమం ఉందో దానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గూడా ఉంది. మీరు దాన్ని గూడా ఫాలో చేయొచ్చు. దానికి గూడా వాలంటీర్ జేయొచ్చు. ఈ క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్‌కి గూడా వాలంటీర్ జేయొచ్చు. లార్జర్ లెవెల్‌లో మన ఐడియాలజీ సేవింగ్ ఎన్వైర్న్మెంట్ అండ్ సేవింగ్ పీపుల్స్ రైట్స్. రుచిత్, ఆశ, కమల్ గారితో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. ఇదే కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.